హాయ్ వెల్కమ్. ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ టెక్నికల్ అనాలిసిస్ చాలామంది నమ్మరు. ఎందుకంటే టీవీలోను కానీ, యూట్యూబ్‌లో గానీ వచ్చిన అనలిస్ట్‌లు ఏం చెప్తారంటే, ఒకరోజు ఒక రేట్ చెప్తారు. ఒకరోజు బై అంటారు. ఇంకో 2 రోజులు ఆగి అదే స్టాక్‌ని మళ్ళీ సెల్ అంటారనమాట. దాని మీద చాలామందికి నమ్మకం పోతది. ఈరోజు కరెక్ట్‌గా మనం టెక్నికల్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉండొచ్చు, లేకపోతే బయటోళ్ళు అవ్వచ్చు. నాకు టెక్నికల్ అనాలిసిస్ తెలీదు, టెక్నికల్ అనాలిసిస్ నేను చేయలేదు అంటే అది వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్న అబద్ధం. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్‌లో ఏం చెప్పారు అసలు బుక్స్‌లో ఏం రాసుందంటే, లాస్ట్ హిస్టరీ గానీ, లాస్ట్ ప్రైస్ గానీ ఏదన్నా తీసుకొని, ఆల్రెడీ జరిగిపోయిన డేటాను మనం తీసుకొని, దాన్ని అనలైజ్ చేసి, ఫ్యూచర్ యాంటిసిపేట్ చేయడం. ఇది కరెక్ట్ టెక్నికల్ అనాలిసిస్. దీని డెఫినిషన్ అది. ఎగ్జాక్ట్‌గా ఏమవుతదంటే, మీరు టీవీలో గానీ, యూట్యూబ్‌లో గానీ చూడొచ్చు. అనలిస్ట్‌లు చార్ట్స్ ఓపెన్ చేసి చూపినప్పుడు అవన్నీ పైకి, కిందకి, రెడ్, గ్రీన్‌లో లైన్స్ చాలా మటుకు కనబడతాయి. దానివల్ల చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ కన్‌ఫ్యూజన్‌లో అది చూసుకొని అది అర్థం కాక వాళ్ళేమంటారంటే, ఇవి అలాంటివేం పనిచేయవు అని అనుకుంటారు. సో, టెక్నికల్ అనాలిసిస్ తెలిసినోళ్ళు కూడా దాని వెనకాల ఉన్న సైకాలజీ తెలియక కూడా వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా సార్లు. ఇందాక అనుకున్నాం కదా మనం టెక్నికల్ అనాలిసిస్ అంటే వే ఆఫ్ లైఫ్ అని, మనం జీవించే విధానం అని. దీనికి కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మన లైఫ్‌లోనే చూడండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌ని తీసుకుందాం. వాళ్ళు వాళ్ళకి 9 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ మ్యారేజ్ అయిందనుకుందాం. సో, ఆళ్ళేదైనా డెసిషన్ ఎప్పుడైనా ఏదైనా ఏ విషయంలో అయినా తీసుకుందాం అనుకున్నప్పుడు, హస్బెండ్ వైఫ్‌ని ఏదైనా క్వెషన్ అడిగాడనుకోండి, కొన్ని విషయాల్లో. ఆల్రెడీ అయిపోయినవవి మళ్ళీ అడుగుతున్నారనుకోండి. సో, వైఫ్ నుంచి ఏ ఆన్సర్ వస్తదో తను 80-90% అతను గెస్ చేయగలడు. అలాగే వైఫ్ కూడా హస్బెండ్ కొన్ని విషయాల్లో ఏం చెప్తాడు, రియాక్షన్ ఎలాగుంటదనేది గెస్ చేయగలరనమాట. అదెందుకు జరుగుతుందంటే, ఆల్రెడీ మన దగ్గర డేటా బ్యాంక్ ఉంది. ఆల్రెడీ 8, 9 ఇయర్స్ వాళ్ళు కలిసి బతికారు కాబట్టి నేను ఎప్పుడు ఏం చేస్తే అవతల రియాక్షను హస్బెండ్ గానీ, వైఫ్ గానీ ఎలా ఉంటదో వాళ్ళకి తెలుస్తదనమాట. అదే సేమ్ చార్ట్ ప్యాటర్న్ టైపు వర్క్ అవుతది. ఇంకోటేంటంటే ఇది ఫస్ట్ కేస్. 8, 9 ఇయర్స్ అయిపోయింది వీళ్ళది. వీళ్ళనే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్‌ని కొత్తగా పెళ్ళైనోళ్ళని తీసుకుందాం. వాళ్ళకి ఇంకా జస్ట్ మ్యారేజ్ అయిందనుకోండి. అదే టైంలో మనం వెళ్లి అడిగితే హస్బెండ్ ఏమనుకుంటున్నాడు? ఈ డెసిషన్‌లో వైఫ్ ఎలా రియాక్ట్ అవుతది? అంటే వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరనమాట. ఎందుకంటే వాళ్ళకి అవతలోళ్ళు ఎదురు అపోనెంట్ చార్ట్ వాళ్ళ దగ్గర లేదు. సో, దాన్నే మనం స్టాక్ మార్కెట్ తీసుకుంటే జస్ట్ అది ఐపీఓ ఓపెన్ అయినట్టు అనమాట. ఎందుకంటే ఐపీఓ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో దానికి చార్ట్ ఏమి ఉండదు. జస్ట్ కంపెనీ స్టార్ట్ అవుతుంది ఇంకా ట్రేడింగ్‌కి. మళ్ళీ అదే వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8, 9 ఇయర్స్ వాళ్ళకి మ్యారేజ్ అయింది. హస్బెండ్‌కి తెలుసు వైఫ్ ఈవినింగ్ 7 తర్వాత నువ్వు ఎప్పుడు అడిగినా సరే మూవీకి వెళ్దాం అంటే తను మూవీకి రాదు. ఇది ఇన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. కానీ సడన్‌గా ఈరోజు అతను అడిగాడనమాట. ఈరోజు మూవీకి వెళ్దాం అని. ఆయన ఏమనుకున్నాడు ఎప్పుడులాగే కాదంటది కొంచెం మంచి చేసుకుందాం. మనం మంచి అయిపోతాం కదా వైఫ్ దగ్గర అనుకుని అడిగాడనమాట. కానీ సడన్‌గా ఆవిడేముంది, వెళ్దాం ఈరోజు సినిమాకి అన్నదనమాట. అంటే దాని అర్థం అతని స్టాప్‌లో హిట్ అయిందని. ఇంకోటి మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎవరికైనా చెప్పండి. బయట వర్షం పడుతుందా లేదా? లేకపోతే వర్షం రాబోతుందా అని అడగండి. వాళ్ళు పెద్దోళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఎళ్లి, బయటికెళ్ళి మేఘాల వైపు ఆకాశంలోకి చూస్తారు. మేఘాలు ఉంటే వర్షం పడిపోద్దా? పడదు కదా! దానికో సర్టెన్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ కావాలి. బ్లాక్‌గా ఉండాలి, చల్లగా గాలి రావాలి ఆ టైపు. అలాగైతేనే వర్షం పడతదని ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు. అదే మీరు 2 సంవత్సరాల పిల్లాడిని అడగండి. 1 ఇయర్, 2 ఇయర్స్ పిల్లోడిని అడగండి. వర్షం పడతదో లేదో చూసి చెప్పంటే ఏం చెప్తాడు అతను? ఆ పిల్లోడు బయటికెళ్ళి ఏమీ చెప్పలేడు. అతను ఏమీ తెలీదు. ఎందుకంటే అతనికి ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఆ చార్ట్ ప్రిపేర్ అవ్వలేదు మరి. డేటా లేదు యాక్చువల్లీ. మీ దగ్గర ఫుల్ డేటా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. వర్షం పడేటప్పుడు వర్షాకాలంలో బయటికెళ్ళి చూస్తాం అన్నమాట. వర్షం పడుతుందా లేదా? ఒకవేళ వర్షం పడతాదా లేదా ప్రిడిక్ట్ చేయాలంటే ఒక రకమైన మేఘాలు ఉండాలన్నమాట. ఇది సేమ్ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్. అది కూడా అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు ఈ టైప్ ఆఫ్ మేఘాలు వచ్చాయి, ఈ టైప్ ఆఫ్ గాలేస్తేనే వర్షం పడుతుంది మీకు ఎలాగ అర్థమైంది? అది టెక్నికల్ అనాలిసిస్. దాన్ని లైఫ్లో ఎప్పుడు మనం డైలీ చేసేదే. ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పోర్ట్స్. ఎప్పుడైనా చూడండి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మీరు. ఏ గేమ్ అయినా అవ్వచ్చు. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ ఏదైనా. వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్లు చాలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఏదైనా పర్టికులర్ ప్లేయర్ని చూసి అతని బిహేవియర్ ఎలాగుంది, అతను ఎలా ఆడతాడని తెలుసుకోవడానికి అనమాట. సేమ్ అదే చార్ట్లో జరుగుతుంది. ఇంతమంది ఫండమెంటల్స్ తెలిసిన టెక్నికల్స్ తెలిసిన ఎఫ్ఐ, డిఐ అందరూ ట్రేడ్ చేసినప్పుడు ఒక ప్రైస్ ప్యాటర్న్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అదే ఆ హిస్టరీయే మళ్ళీ రిపీట్ అవుతుందని టెక్నికల్లో నమ్ముతారు. సేమ్ అంతే. మన లైఫ్లో జరిగేది ఏదైనా సరే మనం ఫ్యూచర్ యాంటిసిపేట్ చేయాలంటే మన దగ్గర ఒక డేటా ఉన్నది. సేమ్ అదే ఎగ్జాంపుల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ కావచ్చు, వర్షం కావచ్చు, ఈ స్పోర్ట్స్ది కావచ్చు. వాళ్ళంతా ప్రీవియస్ది ఎందుకు చూస్తున్నారంటే సేమ్ అదే రిపీట్ అవుతుందని నమ్ముతారు కాబట్టి చూస్తారు. సేమ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ కూడా జరిగేది అది. మనం పాస్ట్ ప్రైజ్ని చూసి ఫ్యూచర్ యాంటిసిపేట్ చేస్తాం.
సో స్టాప్ లాస్తోని ముందుకు వెళ్తాం అనమాట. ఈ వీడియోలో చెప్పింది నేను అర్థమైందని అనుకుంటున్నాను. మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. టెక్నికల్ అనాలిసిస్కి మన లైఫ్కి ఉన్న సంబంధం ఏంటి అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.